హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అనుకోని పరిణయం 4వ భాగాన్ని వినేద్దాం. మీ ఆయన రాలేదా అన్నాడు. లేదు బావా అంది. కొత్త పెళ్లి కూతురి మొహంలో ఆనందం లేదే, డల్లుగా ఉంది కదా మధు అన్నాడు. అదే నాకు అర్థం కాలేదు. అడిగితే హైదరాబాద్ నచ్చడం లేదంట అంది మధు. అదేంటి హిమ, ఎవరైనా ప్లేస్ మారాలి అంటారు. ఎన్ని రోజులు ఉంటావు మీ ఊర్లో అన్నాడు నవ్వుతూ. అదేం లేదు, ఒక్కదాన్నే ఉన్నాను కదా అందుకే అంది హిమ. ఇదేం బాలేదబ్బా. మీ ఆయన రాని చెప్తా. లీవ్ పెట్టి నీతో కొన్ని రోజులు ఉంటామంట ఉండమంటాను అన్నాడు. అయ్యో బావా, అదేం లేదు, నాకిలానే బాగుంది అంది హిమ. జోక్గా అన్నానులే. బిర్యానీ చేస్తున్నాను ఈరోజు, నువ్వు తిని నాకు చెప్పు అన్నాడు. సూపర్ బావా అంది హిమ. మరి మీ ఆయన చేయడా అంది మధు. హిమ వెలితిగా నవ్వుతూ చేస్తారు అంది. ఇంకాసేపట్లో అయిపోతుంది, మీరు మాట్లాడుకోండి అంటూ ఆర్యాని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటి నువ్వు ముందులా లేవు, డల్లుగా ఉన్నావు అంది మధు. అదేం లేదు అంది హిమ. నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిలే, అమ్మ చెప్పింది నాకు. ఇంట్లో వాళ్ళ బలవంతం మీద చేసుకున్నావంట కదా అంది. హిమ మౌనంగా చూస్తుంది. నీకొకటి చెప్పనా, ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టో కాదో నీ చేతిలోనే ఉంది. అది నువ్వు ఉండేదాన్ని బట్టి. పాస్ట్ ఈజ్ పాస్ట్. అది అక్కడితో ఆగిపోయింది అంది. హిమ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ 20 రోజులు కొత్త వ్యక్తితో ఉండి ఉండనట్టు గడుపుతున్నది తలుచుకుంది. అభి నీకు కరెక్ట్ కాదు హిమ అంది మధు. హిమ మధు వైపు చూసింది ఆశ్చర్యంగా. నాకంతా తెలుసు, కానీ ఈ టాపిక్ మాట్లాడాల్సి వస్తుంది అనుకోలేదు అంది. నాకసలు ఈ పెళ్లి ఇష్టం లేదక్కా. కొన్ని రోజులు ఆగితే అంతా సర్దుకునేది. ఈలోపు వీళ్ళు తొందరపడ్డారు అంది. అర్థమైంది. నువ్వు మీ ఆయన గురించి మాట్లాడుతుంటే నీ మొహంలోనే కనిపిస్తుంది నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో అంది. నువ్వింకో 10 సంవత్సరాలాగినా ఏదీ మారదు. నీకేం తెలుసు వాడి గురించి? వాడు మంచోడే, కానీ బాధ్యతలు ఉండకూడదు అనుకునేవాడు. పెళ్లి ఒకరిని చేసుకోవాలి, వాళ్ళతో ఉండాలి, ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలని ఆలోచన వాడికొండదు. అలా తిరుగుతూ నచ్చిన అమ్మాయిని చూసి వెనకాల తిరిగి కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తూ ఇంట్లో ఒక పూట ఎవరి సంపాదన లేకుండా ఎలా గడుస్తుందని ఆలోచించడు. 3 పూట్ల తింటూ ఆ బైక్ మీద తిరుగుతూ ఉంటాడు అంది మధు నవ్వుతూ. అలా ఏం లేదు అంది హిమ. నీకు టైం పడుతుంది తెలుసుకోవడానికి. నీకో విషయం తెలుసా? అసలు నా పెళ్లిలో వాడు చేసిన గొడవకి ఇంకొకరైతే కేసు పెట్టేవాళ్ళు. కానీ అమ్మ వాళ్ళే వాళ్ళ అమ్మని చూసి వదిలేశారు. నేను చేసిన తప్పు అంటే వాడిని నమ్మడం. నువ్వు ఫస్ట్లోనే బయటికి వచ్చేసావు. అది నీ అదృష్టం అనుకోవాలి. అయినా వాడికి టైంపాస్ అవ్వాలని అలా చేస్తాడు. నువ్వు సీరియస్గా తీసుకున్నావు అంది మధు. మరి నీకోసం అంత గొడవ చేశాడుగా అంది హిమ. నీకలా అర్థమైందా? నువ్వు మాటల వరకే మిగిలావు. నేను వాడికి కావాల్సినప్పుడల్లా డబ్బులు ఇచ్చా, ఏదో బాగుపడతాడని. అంటే ఇంట్లో తెలియకుండా 60,000 ఇచ్చా కోర్స్కి అన్నాడని. ఎవరికి చెప్పకు అన్నాడు. మళ్ళీ ఇంకోసారి అర్జెంటు, రేపిచ్చేస్తాను అన్నాడని 30,000 ఇచ్చాను. అప్పుడు నేను ఊర్లో లేరు కదా, వాడి గురించి తెలీదు. ఫోన్లో బానే కాకా పట్టేవాడు. ఆ ప్రేమను చూస్తే వాడి కాళ్ళకి చుట్టుకుని బతకాలి అనిపిస్తుంది. అప్పుడు ఎందుకంటే చూడ్డానికి బాగుంటాడు, పైగా పులిహోర బానే కలుపుతాడు. ఏదో గొప్పగా ఫీల్ అయిపోయా వాడు చేసే చిన్న చిత్కా పనులు చూసి. ఏదో సమాజ సేవ అనుకున్నా. మళ్ళీ కొన్ని రోజులయ్యాక వాడే ఫోన్ చేయడం తగ్గించాడు. నేనే చేసేదాన్ని. అప్పుడే ఇంట్లో పెళ్లి టాపిక్ వస్తే అప్పుడే అంత దూరం ఆలోచించుకో, కొంచెం టైం తీసుకుందాం అన్నాడు. నేను అలానే సంవత్సరం అయిపోయింది. మళ్ళీ అడిగా, ఇప్పుడు ఇలానే బాగుంది కదా, పెళ్లి అవసరమా అన్నాడు. నేను భయపడి గట్టిగా నిలదీస్తే నేనంత దూరం ఆలోచించలేదు అన్నాడు. తిరిగి నేను ఊరికి వస్తే నన్ను చూసి తప్పించుకొని తిరిగాడు. నేను వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను. మనీ గురించి చెప్పా. అప్పుడే వాళ్ళ మామయ్య వచ్చాడు. ఆయనకి చెప్పాను. వాడికి వాళ్ళ మామయ్య అంటే కొంచెం భయమట. వాళ్ళు నాకే సర్ది చెప్పి వాడితో సెట్ కాదు, అవన్నీ పట్టించుకోవద్దు, వాడికిదంతా అలవాటే అని మనీ తిరిగిస్తామని చెప్పారు. వారం రోజులు ఆలోచించా. వాడు నాకు కనపడలేదు. ఫోన్ చేసినా తీయడు. ఆ నెలలో నాకు పెళ్లి కుదిరింది. ఇంకా నేను ఒప్పుకునేశాను. వాడికి పెళ్లి గురించి తెలిసినా నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. నేను ఫోన్ చేసినా తీయలేదు. పెళ్లికి ముందు వాడికి ఫోన్ చేసి డబ్బు అడిగా. అది గుర్తయింది. అది ఖర్చయింది అన్నాడు. నాకు తిరిగి కావాలని చెప్పాను. నా దగ్గర లేవని చెప్పాడు. నేను వాళ్ళ మామయ్యకి చెప్పా. ఆయన ఇంటికెళ్ళి ఏమన్నాడో ఏమో. వాడు పెళ్ళప్పుడు అంత గొడవ చేశాడు. అప్పుడు కూడా నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు. అసలు నమ్మక ద్రోహం అన్నది కూడా డబ్బు గురించి అన్నాడు. ఏదో ప్రేమతో కాదు అంది. వాడికి ఇదంతా కామన్ హిమ. నువ్వే ఎక్కువ ఆలోచించావు. నేనైతే తెలియకుండా చేశా. నువ్వంతా తెలిసి మళ్ళీ అలా చేశావంటే నమ్మలేకపోతున్నాను అంది. లేదు, అబ్బి నీతో ఒకప్పుడు సీరియస్ రిలేషన్లో ఉన్నానని చెప్పాడే అంది హిమ. ఆ చెప్తాడులే, నీకన్నీ తెలుసు కాబట్టి అలా కవర్ చేశాడు.
ఆయన నా తర్వాత ప్రీతితో కొన్ని రోజులున్నాడు. అది వాడు కలిసి హైదరాబాద్‌లోనే ఉండేవాళ్ళు. మళ్ళీ ప్రీతికి పెళ్లి అయిపోయింది. అప్పుడు ఇద్దరు ఒకే గూటి పక్షులు. ప్రీతికి ఇది కామన్ కదా! లైట్ తీసుకుంది. మళ్ళీ ఎవరో ప్రభ అంట. దానితో టైం పాస్ అయింది. మళ్ళీ నువ్వు అంది నవ్వుతూ. హిమ అయోమయంగా చూస్తూ నమ్మలేకపోతున్నానక్కా అంది. అలానే ఉంటుందిప్పుడు అంది. కానీ వాడిలో ఉన్న చిన్న మంచి అలవాటు అంటే మాటలతో మాయ చేస్తాడే తప్ప లిమిట్‌లో ఉంటాడు. అడ్వాంటేజ్ తీసుకోడు. వాడికి అదొక సరదా. అమ్మాయిలు వాడితో మాట్లాడాలి. వాడు హీరోలా ఫోజ్ కొట్టాలి. అంతే తప్ప వేరే ఉద్దేశం ఉండదు. నా డబ్బు కూడా వాడు అప్పుడు వేరే వాళ్ళకిచ్చాడంట. మళ్ళీ తిరిగి తెచ్చిచ్చాడు. ఏమీ జరగనట్టు నార్మల్‌గా ఉన్నాడు. మనకే గిల్టీగా ఉంటుంది. అయినా వాడు అబ్బాయి ఏం చేసినా చెల్లుతుంది. మనకే ప్రాబ్లం అంది నవ్వుతూ. అవును అంది హిమ ఆలోచిస్తూ. ఇంకా ఆ చెత్త ఆలోచనలు మానేసి హ్యాపీగా ఉండు. వాడేం పెద్ద అమర ప్రేమికుడు కాదులే. అదంతా మర్చిపో. నువ్వు 2 నెలలకే అలా అంటే నేను 2 ఏళ్లు వాడితో వేగాను. మరి బాధేసింది. ఏదో గిల్టీగా ఉండేది. మళ్ళీ మీ బావ చాలా మంచోడు. బాగా చూసుకునేవాడు. నేనే ఇంకా అర్థం చేసుకుని అడ్జస్ట్ అయిపోయా. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను కదా అంది మధు. అవును అంది హిమ మెల్లగా. సరే తిందాంరా అని తీసుకెళ్ళింది. తిన్న తర్వాత బట్టలు చూపించసాగింది మధు. ఇది మొన్న వెళ్ళినప్పుడు కొన్నా నాకు. ఇప్పుడు సరిపోదే. నీకు నచ్చినవి తీసుకో. మిగిలినవి రిటర్న్ ఇచ్చేస్తా అంది. హిమకి నచ్చినవి తీసుకుంది. అయినా మొదటిసారి వచ్చావు. కొత్తగా పెళ్ళైంది. కొంచెం అందంగా నిండుగా చీర కట్టుకోకుండా డ్రెస్‌లో వచ్చావేంటే అంది. ఆయనే వద్దన్నాడు అంది హిమ. అవునా? ఎందుకు? మీ ఆయనకి చీర నచ్చదా? అంది మధు వెక్కిరిస్తూ. కష్టం కదా! ఫార్మాలిటీస్ ఎందుకు? అన్నారు అంది హిమ. ఎవరికి? నీకా? మీ ఆయనకా కష్టం? అంది మధు ఏడిపిస్తూ. నువ్వు ఆపుతావా అక్కా? ఇంకా అంది హిమ. ఇదిగో ఈ చీర నీకోసం కొన్నాను. పెళ్లికి ముందు పెళ్లి కూతురు చేస్తారు కదా అప్పుడు ఇద్దామని. నేను రాలేకపోయా. ఇది తీసుకో అంది. అవన్నీ ఏం వద్దులే అంది హిమ. అరే మీ ఆయనకి నీకు మళ్ళీ డిన్నర్‌కి తీసుకొచ్చి పెడతాలే. ఇదిప్పుడు తీసుకో. బ్లౌజ్ కూడా కుట్టించా అంది. హిమ చేతిలోకి తీసుకుని బాగుంది. వెయిట్‌లెస్ మెత్తగా అంది. కొత్త డిజైన్ అని కొన్నానే. ఈరోజు వెళ్ళేటప్పుడు కట్టుకో అంది. వద్దులే అంది హిమ. అలా కాదే. ఎంతైనా అమ్మాయిలకి ఇలాంటివి మళ్ళీ రావు. పెళ్ళయ్యాక నిండుగా అందంగా ఉంటే చూడ్డానికి బావుంటుంది అంది. ఎవరు చూడ్డానికి? అంది. ఎవరో ఎందుకు చూస్తారే పిచ్చి. మీ ఆయన ఉన్నాడుగా అంది. సర్లే అంది హిమ పడుకుంటూ. అవును మీరిద్దరూ బానే ఉన్నారా? అంది మధు. బాగానే ఉన్నాం అంది హిమ మెల్లగా. అలా ఉంటే మంచిదే కదా అంది మధు. సరే నువ్వు పడుకో. నేను కాసేపు అలా వాకింగ్ చేసొస్తా అంది. కాసేపటికి వాకింగ్ అయిపోయి మధు హాల్లో కూర్చొని ఆర్యాతో బొమ్మలు గీస్తుంది. జై వచ్చాడు. బయట నిలబడి వదినా అన్నాడు. రండి లోపలికి అంది పైకి లేస్తూ. జై వచ్చి హిమ లేదా అన్నాడు. ఉంది లోపల పడుకుంది. కూర్చోండి టీ తెస్తా అంది. లేదు ఇందాకే లంచ్ చేశాను. వద్దు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నాడు. బాగుంది అంది మధు. అన్నలేరా అన్నాడు. ఇప్పుడే బయటికెళ్ళాడు అంది. జై ఆర్యని పలకరిస్తూ మాట్లాడసాగాడు. సరే వదిన మేం బయలుదేరతాం అన్నాడు. అదేంటి ఇప్పుడే వచ్చావు అప్పుడేనా? ఆయన వచ్చే వరకు ఆగు అంది జై నసుకుతూ. వాష్రూమ్ అన్నాడు. లోపల అని దారి చూపించింది. జై లోపలికెళ్ళాడు. హిమ నిద్రపోతూ కనిపించింది. వాష్రూమ్ నుండి బయటకొచ్చి హిమని పిలిచాడు. హిమ నిద్రపోతూ ఉంది. దగ్గరికెళ్ళి భుజం మీద తట్టాడు. హిమ ఉలిక్కిపడి లేచి కూర్చుంది. జై పక్కనే కూర్చుంటూ వెళ్దామా అన్నాడు. హిమ ఆలోచిస్తూ ఇంకో 2 రోజులు ఉండనా అంది. వద్దు వెళ్దాం పదా అన్నాడు. నాకింట్లో బోరు కదా అంది. మళ్ళీ వచ్చే వారం తీసుకొస్తా అర్థం చేసుకో. నిన్నిక్కడ వదిలేసి వెళ్తే మా ఇంట్లో నన్ను ప్రశ్నలతో చంపేస్తారు అన్నాడు. సరే అంది హిమ. మధు బయట నుండి రావచ్చా అంది. అయ్యో మీరు రండి అన్నాడు జై లేస్తూ. మీరు కూర్చోండి నేను సరదాగా అన్నాను అంది కాఫీ ఇస్తూ. నువ్వెళ్ళు ఫ్రెష్ అవ్వవే అంది హిమ వైపు చూసి. హిమ వెళ్ళి మొహం కడుక్కొనొచ్చింది. మధు చీర చేతికిచ్చి వెళ్ళు అంది. హిమ వెళ్ళి చీర కట్టుకొనొచ్చింది. ఇదంతా అవసరమా ఇప్పుడు అన్నాడు జై నిట్టూరుస్తూ. నేను వద్దనే చెప్పాను. అక్క వినలేదు అంది హిమ. సర్లే వెళ్దాం పద అన్నాడు. కాసేపు హాల్లో కూర్చొని ఆర్యతో ఆడుకొని బయటకొచ్చారు. జై కార్ స్టార్ట్ చేశాడు. హిమ వెనక సీటు వైపుకు వెళ్ళింది. మధు ముందు కూర్చోవే అంది హిమని చూసి. హిమ వెళ్ళి కూర్చుంది. దారిలో వెళ్తున్నంతసేపు జై ఏం మాట్లాడలేదు. హిమ కూడా మాట్లాడకుండానే ఉంది. ఏంటి సైలెన్సు అన్నాడు జై. హిమ అయోమయంగా జై వైపు చూస్తుంది. ఏం చెప్పారు మీ అక్క అని అడిగాడు. అందరూ అడిగేదే కదా కొత్తగా ఏముంటుంది అంది హిమ. అది నిజమే. మా అమ్మ ఫోన్ చేసింది. ఊరికి రమ్మంటుంది. ఏదో పూజలు అవి అంది. నేను నువ్వు రాకూడదని చెప్పా అన్నాడు. మీరు వెళ్ళొచ్చుగా అంది హిమ. ఇప్పుడు అలా కుదరదుగా.
నాకు ముందు కన్నా ఇప్పుడే భయమేస్తుంది. ఇంకా ఎలా మేనేజ్ వీళ్ళందరినీ చేయాలో అర్థం కాలేదన్నాడు. నాకు అలానే ఉంది హిమ. నాకు మీ పేరెంట్స్ గురించి తెలియదు కానీ, మా ఇంట్లో వాళ్ళని తలుచుకుంటే తల పగిలిపోతుంది. ఇంత జరిగినా ఒక మంచి విషయం ఏంటంటే, నువ్వు నాలాగే ఉండడం. లేకుంటే నా మీద ఏదో హోప్స్, ఆశలతో ఉంటే కష్టం కదా అన్నాడు. హిమ ఆలోచిస్తూ ఉంది. అన్నిటిలో ఆలోచించి డిసైడ్ అవుతా. ఈ ఒక్క విషయం నా చేతుల్లో లేదు అన్నాడు బాధగా. మీకు ఇలా ఉండడం కష్టమైతే డివోర్స్ తీసుకుందాం అంది. జై ఒక్కసారిగా షాక్. హిమ వైపు చూశాడు. ఏమైంది? నేనేమన్నా తప్పుగా అన్నానా అంది హిమ. అలా ఏం లేదు. మనకి పెళ్ళయి నెల కూడా కాలేదు. ఆలోపే నీకు ఈ ఆలోచన వచ్చిందంటే ఏదోలా ఉంది. నీకు నా వల్లేనే కదా ఇబ్బంది అన్నాడు. అయ్యే అలా అనుకోకండి. నిజం చెప్పాలంటే ఇంకొకరైతే ఎన్ని గొడవలయ్యావో ప్రతి చిన్న విషయంలోనూ. మీరే సర్దుకున్నారు. నేను ఎంత మాట్లాడినా మీరు నన్ను ఏమీ అనలేదు. ఇప్పుడు కూడా నా కంఫర్ట్ చూస్తున్నారు. ఎంత చేస్తున్నా నా వల్ల మీకు ఇబ్బంది కదా. ఇంత చేసి మీరే ఇబ్బంది పడడం ఎందుకని అలా అన్నాను. మీ వల్ల నాకు ఇబ్బంది ఏమీ లేదు అంది హిమ బాధగా. జై హిమ వైపు చూశాడు. కళ్ళల్లో నీళ్లు చూడకూడదని కారు విండో మిర్రర్ దించి బయటికి చూస్తుంది హిమ. నాకున్న ప్రాబ్లమ్స్ నీతో చెప్పుకోలేను. అలా అని హ్యాపీగా ఉండలేను కానీ కొత్త ప్లేస్లో ఎవరూ లేకుండా నిన్ను తెచ్చి ఇబ్బంది పెట్టకూడదని నేనే నిన్ను బలవంతంగా నీతో మాట్లాడుతున్నా అన్నాడు జై. నాకు కొంచెం టైం పడుతుంది అలవాటు పడ్డానికి అంది హిమ. నువ్వు అసలు ఇంత బాగా మాట్లాడతావా అనుకోలేదు ఫస్ట్ చూసినప్పుడు అన్నాడు జై. నేను కూడా అలానే అనుకున్నాను అంది హిమ నవ్వుతూ. ఇలా హ్యాపీగా ఉండొచ్చు కదా, నీకేం కావాలో చేయడానికి నేనున్నాను కదా అన్నాడు. హ్యాపీయా? అసలు పెళ్ళైనప్పుడే పోయింది. ఇంకా ఇవన్నీ తెలిసాక అసలు ఫ్యూచర్ తలుచుకుంటేనే భయం వేస్తుంది అంది హిమ. నువ్వు మరీలే. నేను ఎదవనే, మరీ అంత ఎదవని గాను. నా వల్ల నీ కెరీర్లో చిన్న ప్రాబ్లం కూడా రాదు అన్నాడు. హిమ ఆలోచిస్తూ ఉంది. ఇంతలో జైకి ఫోన్ వచ్చింది. జై హిమ వైపు చూసి స్పీకర్లో పెట్టవా అన్నాడు. హిమ స్పీకర్ ఆన్ చేస్తుంది. చెప్పరా రామ్ అన్నాడు జై. ఈ వీకెండ్ ఫ్రీయేనా అన్నాడు రామ్. నేనెప్పుడు ఫ్రీయేనే అన్నాడు జై. ఇంకా కొత్త లైఫ్ అండ్ వైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నావన్నమాట అన్నాడు రామ్. నిజమేరా, అస్సలు టైం లేదురా అన్నాడు వెటకారంగా. జోక్గా అన్నాలేరా, నాకు తెలీదా నీ గురించి, అంతా సెట్ అవుతుందిలే అన్నాడు. విషయం చెప్పరా అన్నాడు జై. శరణ్య కాల్ చేసిందిరా అన్నాడు రామ్. ఆ పేరు వినగానే రామ్ జై తడబడుతూ హిమ వైపు చూస్తాడు. హిమ తన ఫోన్లో ఏదో చూస్తుంది. జై కాల్ కట్ చేసేస్తాడు. హిమ వైపు మళ్ళీ చూస్తాడు. హిమ ఫోన్లో ఏదో చూస్తూ ఉంది. అప్పటికే ఇంటి దగ్గరకు వచ్చేస్తాడు. కారు పార్క్ చేసి నువ్వు వెళ్ళి వచ్చేస్తా అన్నాడు. హిమ జై వైపు చూస్తూ వెళ్ళింది. జై మళ్ళీ రామ్కి ఫోన్ చేస్తాడు. ఇందాక ఫోన్ స్పీకర్లో ఉందిరా, అందుకే కట్ చేస్తా అన్నాడు జై. మీ ఆవిడికి డౌట్ వచ్చిందేమోరా అన్నాడు. తనప్పుడు వినలేదు అన్నాడు జై. అదేరా, నిన్న నైట్ శరణ్య కాల్ చేసింది. నీకేమైనా చేసిందా అన్నాడు. నాకెందుకు చేస్తుందిరా, సగం జీవితం సంకనాకిపోయింది. ఏదో ఇప్పుడిప్పుడే కొంచెం బాగున్నా అన్నాడు. బేబీ షవర్కి పిలవడానికి చేసింది. అడిగింది నీ గురించి, చెప్పా మ్యారేజ్ అయిందని. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అంది. ఎవరికీ చెప్పలేదు, అనుకోకుండా ఫిక్స్ చేశారని చెప్పా. నీకు చేస్తానని చెప్పింది అన్నాడు. వద్దురా స్వామి, నాకు ఓపిక లేదు ఇంకా అన్నాడు. అవును, ఈ విషయం మీ ఆవిడికి చెప్పావా అన్నాడు రామ్. లేదురా, అనవసరంగా ఇవన్నీ తనతో ఎందుకు చెప్పడమని చెప్పలేదు. ఫ్యూచర్లో గొడవలకి నా పాస్ట్ కారణం కాకూడదు అన్నాడు. నిజమే, మళ్ళీ ఎప్పుడైనా తెలిస్తే అప్పుడైనా ప్రాబ్లం కదా అన్నాడు రామ్. అప్పుడు ఆలోచిస్తాను రా, ఇప్పటికే తను చాలా డిస్టర్బ్ అయింది. మళ్ళీ నా విషయాలు ఎందుకు చెప్పడం అన్నాడు జై. సరే, నీ నెంబర్ ఇచ్చా, మీ మాజీ లవర్ కాల్ చేస్తుంది ఏమో అన్నాడు. చేస్తే చేసుకొని అన్నాడు జై. రేయ్, కొన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలరా అన్నాడు రామ్. పక్కనోళ్ళకి చెప్పడానికి బానే ఉంటుందిలే ఇవన్నీ అన్నాడు. సరేలే, ఏదో చెప్పాలని చెప్పా, ఉంటా అన్నాడు రామ్. జై పైకి వెళ్ళాడు. డోర్ ఓపెన్లోనే ఉంది. హిమ ఇల్లు క్లీన్ చేస్తుంది. జై రావడం చూసి వాటర్ బాటిల్ చేతికిచ్చింది. జై ఫోన్ ఛార్జింగ్లో పెట్టి పడుకున్నాడు. హిమ పడుకొని జై గురించి ఆలోచింపసాగింది. అసలు వెతికి చూసినా ఇలాంటి అర్థం చేసుకునేవాడు రాడేమో. జరిగినవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. పరిచయం పెరిగే కొద్దీ అలవాటు అయిపోవచ్చేమో. ఇలా జరిగింది అంటే ఏదో మంచి కోసమే అయ్యుండొచ్చు కదా అనుకుంది. ఇంతలో జై ఫోన్ రింగ్ అవుతుంది. హిమ కాసేపు చూసింది. జై పడుకొనున్నాడు. మళ్ళీ రింగ్ అయింది. హిమ సైలెంట్లో పెట్టడానికి వెళ్ళింది. మిస్ లవ్ అని ఉంది. నెంబర్ జైతో కలిసి ఉన్న సెల్ఫీ.
కాంటాక్ట్ డిస్ప్లేలో ప్లే అవగా హిమ చూసి అలానే వదిలేసి వచ్చి కూర్చొని ఆలోచించసాగింది. పెళ్లిలో ఇష్టం లేకపోవడానికి కారణం ఇదేనేమో. అన్నీ మర్చిపోయి ఉండాలని అనుకున్నా. అయినా ఇంత ఈజీగా నమ్మి తప్పు చేశానేమో. ఇవన్నీ నాకు తెలియకుండా ఉండాలని నా ముందు మంచోళ్ళ నటిస్తున్నాడు. అసలు ఇవన్నీ ఎవరికీ చెప్పుకోలేను. ఇలా ఇరుక్కుపోయానేంటి? పెళ్ళైనా కానీ మళ్ళీ ఆ అమ్మాయితో ఉండాలనుకునేవాడు నన్నెందుకు చేసుకోవాలి? చేసుకున్నా కానీ నన్నెందుకు అంత బాగా మాట్లాడించాలి, నమ్మించాలి? ఆ అమ్మాయితో ఉంటే నేను ఇలానే ఉండిపోవాలేనేమో అనుకుంది బాధగా. పెళ్లి తర్వాత కూడా ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. కొన్ని రోజులైక సెట్ అయిపోతుందేమో అనుకుంటే ఇలా నాకు తెలియకుండా నన్నే మోసం చేస్తున్నాడు. ఇంట్లో చెప్తే అమ్మ వాళ్ళు తట్టుకోలేరు అనుకుంది మనసులో. జై నిద్ర లేచి వచ్చి, ఏంటి అలా పడుకునున్నావు? టైం 7 అవుతుంది. డిన్నర్కి ఏం తినవా అన్నాడు. ఏం లేదు, చేస్తాను అంది హిమ. సరే నేను బయటికి వెళ్తాను, లేటుగా వస్తాను, నువ్వు తినేసి పడుకో అన్నాడు. సరే అన్నట్టు తలూపింది. మనసులో ఆ అమ్మాయి కోసమే అనుకుంది. జై ఫ్రెష్ అయి వెళ్ళిపోయాడు. హిమకి ఏడుపు ఆగలేదు. మధు సర్ది చెప్పిన మాటలు వాళ్ళమ్మ చెప్పినవి గుర్తుకొచ్చి ఏడవసాగింది. ఇప్పుడు ఈ విషయం ఎవరికీ చెప్పలేను. అలా అని ధైర్యంగా అడగలేను. అవును అన్నాడంటే ఏం చెయ్యాలి? పెళ్ళైన నెలకే తిరిగి వెళ్తే ఊర్లో అమ్మ వాళ్ళు బాధపడతారు. అలానే ఆలోచిస్తూ పడుకుంది. జై వచ్చి హిమని పిలిచాడు. హిమ వినపడినా వినపడినట్టు పడుకుంది. జై ఇంకోసారి పిలిచాడు. హిమ చూసి పడుకుంది. తిన్నావా అన్నాడు. నాకు ఆకలిగా లేదు అంది హిమ. అలా అని తినకుండా ఉంటావా? ఇదిగో నీకోసం తీసుకొచ్చా అని కవర్ పెట్టి లోపలికెళ్ళాడు. హిమ టైం చూసింది, 10 అయింది. అలానే పడుకుంది. జై లోపలికెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చాడు. హిమ పడుకొని ఉండడం చూసి ఒంట్లో బాలేదా అన్నాడు. హిమ లేదు అన్నట్టు తలూపింది. సరే తిని వచ్చి పడుకో, నాకు నిద్ర వస్తుంది అని పడుకున్నాడు. హిమ కాసేపు చూసి కవర్ కిచెన్లో పెట్టి వచ్చి సోఫాలో పడుకుంది. నిద్ర రావట్లేదు. ఆ ఫోన్లో చూసినవే తలుచుకుంటుంటే ఏడుపు వచ్చేస్తుంది. కళ్ళల్లో నీళ్లు ప్రవహిస్తుంది. అలా ఏడుస్తూనే పడుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.